కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అనేది రావడం వల్ల ప్రతి స్టూడెంట్ కూడా ఫోన్ యూస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళకి అది ఒక హ్యాబిట్లా మారిపోయింది. ఈవెన్ ఫుడ్ తినేటప్పుడు మ్యాండేటరీ ఫోన్ ఉండాలి. సో ఇప్పుడు ఏదైనా అవ్వాలి అంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి అంటారు. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయంటారు? ఎస్, సో యూఆర్ కరెక్ట్. మన జనరేషన్ పిల్లలకి ఫోన్స్, ఐప్యాడ్స్ చాలా అలవాటు అయిపోయాయి. సో దీని నుంచి పేరెంట్స్ అవేర్నెస్ పెంచుకోవాలండి. అండ్ దే షుడ్ ట్రై టు అవాయిడ్ స్క్రీన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. పిల్లలకి వేరే ఏమైనా క్రియేటివ్ యాక్టివిటీస్ ఆర్ సమ్ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ దే షుడ్ ఎంగేజ్ దెమ్ in other activities also. What they can do is whenever they are doing near activity a lot, నాట్ ఓన్లీ స్క్రీన్ టైమ్, చదువుకున్నప్పుడు కూడా బుక్స్ 3-4 hours చదువుతూ ఉంటారు ఎగ్జామ్స్ కోసం అని, దే కెన్ ఫాలో వన్ సింపుల్ రూల్. దే హ్యావ్ టు టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ వెన్ దే ఆర్ డూయింగ్ నియర్ యాక్టివిటీస్. ఓకే, సో దానికి ఒకటి పెట్టామండి 20-20-20 రూల్ అని. సో ఫర్ ఎవ్రీ 20 minutes దే కెన్ సీ 20 feet far for 20 seconds. సో వీఆర్ గివింగ్ ఫ్రీక్వెంట్ షార్ట్ బ్రేక్స్. ఐ స్ట్రెయిన్ ఏదైతే డెవలప్ అవుతుందో అది తగ్గిపోతుంది.